రంగారెడ్డి జిల్లా షాద్నగర్ కాంగ్రెస్ కార్యాలయంలో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహబూబ్ నగర్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ సంపత్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ పార్టీ మత విద్వేషాలను రెచ్చగొట్టి పబ్బం గడపాలని చూస్తున్న బీజేపీకి ప్రజలు దూరంగా ఉండాలన్నారు. బీజేపీ పార్టీ సౌత్లో సాఫ్, నార్త్లో హాఫ్ అవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ లౌకికవాదంతో ప్రజల్లోకి వస్తుందన్నారు. 5 సంవత్సరాల్లో చేయాల్సిన గ్యారంటీలను కేవలం 100 రోజుల్లోనే చేసిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కిందన్నారు. ఎన్నికల కోడ్ కారణంగా ఆగిన గ్యారంటీలు ఎన్నికల తర్వాత పూర్తి చేస్తామన్నారు. రాష్ట్ర ప్రజలు కానీ షాద్నగర్ నియోజక ప్రజలు కానీ ఓటేసి మమ్మల్ని ఎన్నుకొని ప్రభుత్వాన్ని ఇచ్చింది వీర్లపల్లి శంకర్ను ఎమ్మెల్యేగా రేవంత్ రెడ్డిని సీఎం చేసింది 5 సంవత్సరాల కొరకు. 5 సంవత్సరాలు. అందుకనే అది కూడా ఇంతకుముందే చెప్పిన 5 సంవత్సరాల్లో చేస్తామని చెప్పినటువంటి కార్యక్రమాలను 120 రోజుల్లోనే చేసిన ఘనత చరిత్ర ఎవరికైనా ఉందంటే 29 రాష్ట్రాల్లో 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే జరిగింది. కానీ అప్పుల కుప్పగా చేసిపోయినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక వెసులుబాటును చూసుకొని అమలుపరచడానికి కొద్దిగా సమయం పట్టవచ్చు అంతే తప్ప అన్నీ కూడా తూచా తప్పకుండా అమలుపరుస్తున్నాం. ఇంకొక దురదృష్టం మన మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాకి ఏంటంటే ఎమ్మెల్సీ లోకల్ బాడీ ఎమ్మెల్సీ రావడం వల్ల ఈ లోక్సభ ఎన్నికల కంటే ముందే కోడ్ రావడము, దానివల్ల సిలిండర్ కానీ 200 యూనిట్ల ఉచిత కరెంటుకు 0 బిల్లు రాకపోవడం కానీ వీటికి కొద్దిగా ఆటంకం జరిగిన మాట వాస్తవం. ఇది 5 సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రజలను ఆదుకోవడానికి, ఈ రాష్ట్ర ప్రజలకు అన్ని అంగులను కూర్చడానికి ఏర్పడ్డ ప్రభుత్వం ఇది. 5 నెలలు కూడా కాలే కనుక బరాబర్ అన్నీ అవుతాయి, ఏది కూడా ఆగదు. ఈ నిన్న కూడా మా ముఖ్యమంత్రి చెప్పిండు, ఈ డంచికు రాజీనామా లొటపీసు డ్రామాలు ఆడినా కానీ ఎంత ధైర్యంగా ఎవరు చెప్తారండి? 100 రోజుల పనిని చూసి అదే రెఫరెండంగా ఓటేయండి నాకు అని చెప్పి దమ్మున్నా ధైర్యం ఉన్న మునగాడు మొగోడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో ఎవరైనా ఎప్పుడైనా 100 రోజుల పరిపాలనతోటి రెఫరెండంకి పోయిరండి? దట్ ఈజ్ రేవంత్ రెడ్డి, దట్ ఈజ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ తెలంగాణ. కుటుంబ పరిపాలన వ్యతిరేకంగా రావచ్చు, కానీ ఈరోజు 6 గ్యారంటీలు ఒక చేతిలో ఉన్నాయి, 5 గ్యారంటీలు కేంద్రంలో వస్తే ఇంకో చేతిలో ఉన్నాయి, ముఖ్యమంత్రి చేతిలో ఉన్నాడు, శాసనసభ్యుడు ఉన్నాడు. అంటే అన్ని రకాల ఆయుధాలు ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించడానికి కానీ ఓటర్లను కన్విన్స్ చేయడానికి కానీ కావాల్సిన అన్ని హంగులు మాకున్నాయి కనుక ఆ రోజు ఇచ్చిన 9,000 కాదు కదా, ఈరోజు చూస్తే ఒకరొకరు మండల్ రివ్యూ చేస్తే 5,000, 3,000, 7,000, 5,000 ఇట్లా చెప్తా ఉన్నాను. నాకు తెలిసి 30,000కు తగ్గకుండా షాద్నగర్ నియోజకవర్గంలో పార్లమెంట్ అభ్యర్థికి మెజారిటీ వస్తున్నటువంటి నమ్మకం, విశ్వాసము ఈరోజు జరిగినటువంటి సమీక్ష సన్నాహక సమావేశంలో స్పష్టమైంది. దాంతోపాటు గొప్ప విషయం ఏంటంటే అందరూ కూడా సమన్వయంతో, మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సమన్వయంతో పని విభజన చేసుకొని పోతున్న క్రమం చూస్తే ఈ షాద్నగర్ నియోజకవర్గంలో జరిగినటువంటి ఈ సంస్థాగత నిర్మాణం ఇంకా వేరే నియోజకవర్గాల్లో కూడా ఇంప్లిమెంట్ చేసి పార్లమెంట్ ఎన్నికల్లో విజయానికి ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తూ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ క్షణికావేశంలో సెంటిమెంటుతో ఇంకేదో భావోద్వేగపూరిత ప్రసంగాలతో, భావోద్వేగపూరిత ఆలోచనలతో నిర్ణయం తీసుకోకుండా పిల్లల భవిష్యత్తు కొరకు, ఈ ప్రాంత ప్రజల సంక్షేమం కొరకు, ఈ ప్రాంత అభివృద్ధి కొరకు ఆలోచన చేసి అధికారంలో ఉండి అన్ని కార్యక్రమాలతో ముందుకు పోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించవలసిందిగా విజ్ఞప్తి చేస్తాము. అంటే ఓ శక్తిలాక, ఒక గుంపులాక ఏమైనా ఉంటే అది ఒకవేళ దానికి యాడ్ అయితే మీరు అన్నట్టు బలం వాళ్ళకి పెరుగుతుంది. ఇది లేనే లేదు, మొత్తం కాలేంది, పంచర్ అయ్యి షెడ్లో ఉంది, ఉన్నోళ్ళు మొత్తం మా దగ్గరికి వచ్చినాయి. నీవు శంకరన్న ఇంటికాడ మీకు తెలియదేముంది, స్థానికులే మీరు. వద్దురామా అంటే వస్తారామా అంటున్నారు. ఏడవైనా బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు ఈరోజు పెద్ద చర్చ అదే. ఎంతమంది వస్తామంటున్నారు మళ్ళీ మా పరిస్థితి అంటే ఆల్రెడీ ఉన్నవాళ్ళు. దానికే ఒక సమన్వయము, పెద్దల సలహాలు సూచనలతోటి ముఖ్యమంత్రి గారి నిర్ణయం ఎట్లుందని చెప్పి సెట్ చేస్తున్నారు. ఆ రకంగా అదొక శక్తి, ఇదొక శక్తి, 2 శక్తులు కలిస్తే బలమైన శక్తి అది అని అనుకోవచ్చు. అది శక్తి కాకుండా సుత్తి అయిపోయింది, లేదు ఇక అదంతా ఇక్కడ వచ్చేసింది, మా దగ్గరకు వచ్చేసింది ఆల్రెడీ. రైట్, ఓకే. మీరు ప్రశ్న అడుగుతున్నారంటేనే మీలో సమాధానం ఉంది. 2 కూడా ఎక్కడ జరిగినాయి, ఏ ప్రాంతంలో జరిగినాయి చూడండి. అవి పూర్తిగా ఇండియా కూటమి ఆధీనంలో, ఇండియా కూటమి ఆధిపత్యంలో ఉన్నటువంటి ప్రాంతాలే పూర్తిగా మెజార్టీ వచ్చేసింది. అందుకే అన్నారు సౌత్ మే సాఫ్, నార్త్ మే హాఫ్. ఏది? భారతీయ జనతా పార్టీ. సౌత్లో సాఫ్ అయిపోయింది, నార్త్లో హాఫ్ అవుతుంది.
అందుకే భారతీయ జనతా పార్టీ ప్రాభవము, నరేంద్ర మోడీ ప్రాభవము గ్రాడ్యువల్గా తగ్గుతూ వస్తుంది. ఇండియా కూటమి యొక్క ప్రభావం పెరుగుతూ వస్తుంది. దానికి రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర కావచ్చు, ఇంకోటి కావచ్చు. కనుక ఇవన్నీ తోడై 100% ఇండియా కూటమికి పెరుగు. లేకపోతే నరేంద్ర మోడీ అనే ఏదో పెద్ద ఎవరెస్ట్ శిఖరవంత నాయకుడు అని చెప్పుకునేటోడు ఒక్కొక్క చిన్న చిన్న రాష్ట్రాల్లో పొత్తులు, పవన్ కళ్యాణ్లు, చంద్రబాబులు, ఎల్లయ్యలు, మల్లయ్యలు, బతిమిలాడు, ప్యాకేజీలు ఇచ్చుడు చేస్తుంటేనే ఇట్ మీన్స్ వాళ్ళ గ్రాఫ్ డిక్లైన్ అవుతుంది. వాళ్ళ గ్రాఫ్ డిక్లైన్ అవుతుంది అంటే ఆటోమేటిక్ అపోజిషన్ పార్టీది ఇంక్లైన్ అవుతుంది అన్నట్లే. అది వాస్తవం, మీరే స్పష్టంగా చూస్తా ఉన్నారు. హరీష్ రావు సగం దిమాగ్ తోటి 10 ఏళ్ళు మంత్రి ఉన్నోడికి కొద్దిగా బేకూఫీగా 10 ఏళ్ళు మంత్రి ఉన్నోడికి ఆలోచన ఉండాలి కదా. ఆర్థిక వనరులు ఏంది, వాటికి దాంట్లో రెవెన్యూలో నేను కూడా ఎమ్మెల్యే చేసిన కనుక నాకు తెలుసు. ఫిజికల్ పాలసీలో ఉన్న ఆర్థిక వనరులలో కొన్ని శాలరీస్కి పోతాయి, సగం దాకా పోతాయి, మిగతా సగము ఈ సంక్షేమ కార్యక్రమాలకు పెట్టే ఉంటుంది. దాంట్లో ఏ రకంగా సమకూర్చుకుంటారు అనేది 10 సంవత్సరాలు ఆర్థిక మంత్రి కూడా చేసిన ఆయన చేసి కూడా బుద్ధి లేకుండా డ్రామా కంపెనీ పెట్టి ఎందుకు ఎలక్షన్లు వచ్చినాయి కనుక వాళ్ళు ఆ రకంగా ఎగ్గొట్టారు కనుక ఇక చెప్పుకుంటూ పోతే పెద్ద స్పీచ్ అవుతుంది మీకు. ఎన్ని ఎగ్గొట్టలే, 3 ఎకరాలు ఎగ్గొట్టరు, డబుల్ బెడ్రూమ్ లేక ఇట్లా ఎగ్గొట్టడం అనేది అలవాటు వాళ్ళకి కనుక అట్లే రేవంత్ రెడ్డి కూడా దీన్ని ఎగ్గొడుతున్నాడు అనుకున్నాను. ఇదే సేమ్ రుణమాఫీ కూడా 2 లక్షలు లక్షనే చేస్తామని 25,000 4 సార్లు వేసారు. మన ముఖ్యమంత్రి దమ్మున్నోడు 4 షోపుటప్లు ఆపుతాడు, 4 అవినీతి ఆపుతాడు, 4 కమిషన్లు ఆపుతాడు, 4 అక్రమార్జనలు ఆపుతాడు, పాతవన్నీ ఆపేసి రుణమాఫీ చేస్తాడు అని క్లియర్గా చెప్తున్నాడు. ఇదే సేమ్ రుణమాఫీ కూడా లక్షనే చేస్తామని 25,000 4 సార్లు వేసాడు. మన ముఖ్యమంత్రి దమ్మున్నోడు 4 షోపుటప్లు ఆపుతాడు, 4 అవినీతి ఆపుతాడు, 4 కమిషన్లు ఆపుతాడు, 4 అక్రమార్జనలు ఆపుతాడు, పాతవన్నీ ఆపేసి రుణమాఫీ చేస్తున్నాడు. క్లియర్గా చెప్తున్నాడు. డీసెంట్రలైజ్ వికేంద్రీకరణ జరుగుతుంది. ఇది ఈ పార్లమెంట్లోనే కాదు, నాకు తెలిసి రాష్ట్రంలోనే ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగినటువంటి వినూత్నమైనటువంటి సంస్థాగత నిర్మాణ ప్రక్రియ షాద్నగర్లో జరుగుతుంది. 29వ తేదీ ఉదయం 7 గంటలకు. దానికి స్థానిక శాసనసభ్యుడు శంకర్ గారిని, ప్రతాపనను, శామన్న, మా ఇన్ఛార్జ్ మధు అందరూ ఏదైతే ఒక కోఆర్డినేషన్ తోటి ఒక మంచి కార్యక్రమం తీసుకున్నాం, దానికి అభినందిస్తూ ఆ 29వ రోజు నుంచి ఒక్క క్షణము, ఒక్క రోజు కూడా ఏమాత్రము సమయం వృధా చేయకుండా గడప గడపకు ప్రతి మనిషికి, ప్రతి ఇంటికి మా 6 గ్యారెంటీలు రాష్ట్ర ప్రభుత్వము ఆల్రెడీ ఇస్తున్నవి, కానీ మా 5 న్యాయాలు 5 న్యాయ్ 25 గ్యారెంటీ అనేది మా రాహుల్ గాంధీ గారు కేంద్రంలో రేపు అధికారంలోకి వస్తే అన్ని వర్గాలను సంక్షేమ పథకాలతో అభివృద్ధి పథంలో ముందు తీసుకుపోతామని చెప్పినారు. వాటిని అన్నిటి కలిపి ఈ 5 ఆ 6 కలిపి 11 గ్యారెంటీలు గడప గడపకు తీసుకుపోయి ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు కానీ, ఇంకొక వైపు అభివృద్ధి కానీ, 2 సమపాలలో 120 రోజుల్లోనే ఇంత వడివడిగా క్షేత్రస్థాయిలో ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి చేసే ప్రయత్నం ఏదైనా జరిగింది స్వతంత్ర భారతదేశ చరిత్రలో అంటే మొట్టమొదటిసారి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలోనే జరిగింది. ఈ వాస్తవాన్ని కూడా క్షేత్రస్థాయిలో వివరిస్తూ అటు ప్రతిపక్ష పార్టీలు అయితే బీఆర్ఎస్ అంటే ఎట్లా ఎత్తిపోయింది, దిక్కులేని పరిస్థితికి వచ్చింది, ఖాళీ అయిపోయింది, కానీ మతం పేరు మీద, విద్వేషాల పేరు మీద, సెంటిమెంట్ తోటి రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని వస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ చేసే కుటిల రాజకీయ కుట్రపూరిత వ్యవహారాలను షాద్నగర్ ప్రజలు కానీ, మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు కానీ ఏమాత్రము అంగీకరించరు. ఆ వైపుగా మొగ్గు చూపకుండా ఉండడానికి కూడా తగిన వ్యూహం ఉంది. ఆ వ్యూహాన్ని సరైన సమయంలో సరైన విధంగా షాద్నగర్లో స్థానిక శాసనసభ్యుడు వీర్లపల్లి శంకర్ గారి నాయకత్వంలో అమలుపరుస్తాం. చాలా రకాల చర్చలు జరిగినాయి. సమయానికి అనుగుణంగా వ్యూహంలోని ఆయుధాలను ఉపయోగించాల్సి వస్తుంది కనుక ఏమాత్రం అనుమానం లేకుండా మొన్న ఎట్లయితే 9,000 మెజారిటీ వచ్చిందో కాంగ్రెస్ పార్టీకి,
వీర్లపల్లి శంకర్ శాసనసభ ఎన్నికల్లో ఆ రోజు కాంగ్రెస్ కార్యకర్తల దగ్గర కానీ, శంకర్ దగ్గర కానీ, ప్రతాపరావు దగ్గర కానీ, శామన్న దగ్గర కానీ, పెద్దమనిషి వీళ్ళ ఎవరి దగ్గర కూడా ఏ ఆయుధము లేకుండే, అంటే ఏ వ్యవస్థ కూడా చేతిలో లేదు. చెప్పడానికి కూడా ఏమి నేను రైట్. ఓకే, పాత్రికేయ మిత్రులందరూ నమస్కారం. రేపు 13వ తేదీ జరగబోయే పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ వంశీచంద్ర రెడ్డి గారి మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రచార బాధ్యతల ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి నేను 7 అసెంబ్లీ నియోజకవర్గాలు తిరుగుతూ ఈరోజు షాద్నగర్ అసెంబ్లీ నియోజకవర్గ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమీక్ష మరియు సన్నాహక సమావేశంలో నాకు స్పష్టంగా అర్థమైంది ఏంటంటే 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి వంశీచంద్ర రెడ్డి గారికి పెద్ద మెజారిటీ, అన్ని వర్గాల ప్రజల మద్దతు వస్తున్నటువంటి నియోజకవర్గము షాద్నగర్ నియోజకవర్గమే కావచ్చు అన్నటువంటిది స్పష్టంగా అర్థమైంది ఈరోజు జరిగినటువంటి సన్నాహక సమీక్ష సమావేశంలో. దాంతోపాటు ఇంతవరకు నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి నాయకుల, కార్యకర్తల సమీక్షలైనాయి. ఈరోజు జరిగినటువంటి సమీక్ష సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ గారి నేతృత్వంలో 29వ తేదీ ఉదయము 7 గంటలకే సూపర్ టెంపుల్ చౌడమ్మగుట్ట ఆంజనేయ స్వామి టెంపుల్ నుంచి ఒకేసారి ఏదైతే మేము సంస్థాగత నిర్మాణం చేసుకున్నామో నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయి, బూత్ స్థాయి ఏదైతే సంస్థాగత నిర్మాణము, దానికి బాధ్యులను కూడా నియమించినారో పెద్దలందరూ కలిసి, వాళ్ళందరూ 29వ తేదీ 7 గంటలకు శుభగడియల్లో మా అభ్యర్థి గారి పాంప్లెట్ కానీ, మా 6 గ్యారంటీలు, ఆ రోజు శాసనసభ ఎన్నికల్లో ఏ 6 గ్యారంటీలు భగవంతుని సాక్షిగా పూజ చేస్తే వీర్లపల్లి శంకర్ గెలిచిండో, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండో, మళ్ళీ ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా గెలవాలని చెప్పి ఆంజనేయ స్వామి ఆశీర్వాదంతో గ్యారంటీ కార్డు, మా మెటీరియల్ అంతా పెట్టి పూజ చేసి ఒకేసారి ప్రతి బూత్కు అక్కడి నుంచి వాహనాల ద్వారా నాయకులు, కార్యకర్తలు, బాధ్యులు, ఇన్ఛార్జులు మరియు మెటీరియల్ డీసెంట్రలైజ్ వికేంద్రీకరణ జరుగుతుంది. ఇది ఈ పార్లమెంట్లోనే కాదు, మీకు ఇంతకుముందే నర్మగర్భంగా చెప్పినాను. మీకు మా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ దగ్గర, అనుభవజ్ఞుడైన సీనియర్ నాయకుడు ప్రతాప్ రెడ్డి దగ్గర ఇంకా ఆయుధాలున్నాయి, సమయానికి అనుగుణంగా వ్యూహంలో భాగంగా వాటిని బయటికి తీస్తారు అని చెప్పినాం. ఏ సమయంలో లౌకికవాదాన్ని తీసుకురావాలి, ఏ సమయంలో దేవుణ్ణి రాజకీయాల కొరకు వాడుకుంటారనేది తీసుకురావాలి, ఏ సమయంలో కులము, మతము, ప్రాంతం అనేది లేకుండా మన ప్రాంత అభివృద్ధే లక్ష్యంగా ముందుకు, ఈ రకంగా అనేక వ్యూహాలు, అనేక ఆయుధాలు ఎమ్మెల్యే గారు, సీనియర్ నాయకుల దగ్గర ఉన్నాయి. సమయానికి అనుగుణంగా ఇప్పుడు షాద్నగర్లో మాట్లాడింది జడ్చర్లలో మాట్లాడలేం, జడ్చర్లలో మాట్లాడింది మహబూబ్నగర్లో మాట్లాడలేం. ఆ సందర్భంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఒక వ్యూహమో, ఒక ప్రకటనను చేయవలసి వస్తుంది. అది చేయడంలో సిద్ధాస్తుడు మా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారు ఇంకా ఆ సమయంలో తీసుకొస్తారు.